హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చేసుకోబోయే తాటిగారులకి అయితే ఫస్ట్ మనం ఒక కప్పు తాటి పేస్ట్ తీసుకోవాలి. అలాగే 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే మీరు చూసుకొని కలుపుకుంటూ ఉండాలి. మీరు అది కలుపుకునేటప్పుడు కానీ లూజ్గా ఉంటే ఇంకా కొంచెం బొంబాయి రవ్వ వేసుకోవచ్చు. వరిపిండి మాత్రం అస్సలు వేసుకోకూడదు, లైట్గా గట్టిగా వస్తాయి. మీకు గట్టిగా కావాలంటే వరిపిండి వేసుకోవచ్చు. కొంచెం మెత్తగా కావాలంటే బొంబాయి రవ్వ సరిపోతుంది. ఇంకా అలాగా అలా వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే 1 కప్ బెల్లం కూడా వేసుకుంటున్నాను. బెల్లం అయితే మన ఇష్టం, అది మనం ఎలాగో నానబెడతాం కాబట్టి బెల్లం కరిగిపోతుంది అప్పటికి. అందుకని నేను అలాగ గడ్డిలాగే వేసాను. బెల్లం వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది పిండి, అప్పుడు చూసుకొని వేసుకోవాలి. నాకైతే ఏం లూజ్ అవ్వలే, గట్టిగానే ఉంది పిండి. అందుకని చెప్పి నేను ఇంక బొంబాయి రవ్వ ఏం మిక్స్ చేయలేదు. పిండి అయితే ఒక అరగంట సేపు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత గారెలు వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిపోయింది. చూసారు కదా, కొంచెం ఒక ప్లాస్టిక్ పాలిథిన్ కవర్ లాంటిది తీసుకొని గారెలా పెట్టుకొని అలా సాఫ్ట్గా చేసుకొని వేసుకోవడమే. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకున్నాను. ఇదైతే మినపపిండి గారెలు అంత ఈజీ కాదు. తాటి గారెలు కొంచెం చాలా కష్టపడాలి. ఒక్కొక్కటి అలా గారెలా వేసుకోవడమే. ఏంటంటే ఇవి పైకి రావు కదా, అతుక్కుపోతాయి కదా, అందుకని చెప్పి నేను కిందే అలా ఒక 3 వేస్తున్నాను. అతుక్కుపోతున్నాయి అని చెప్పి అట్లబుల్తో తీస్తున్నాను. ఎందుకంటే అది కింద ఇది అంతా కొంచెం జిగుగా ఉంటుంది కదా. మినపిండి అయితే వెంటనే మనం వేసిన వెంటనే పైనే ఉంటాయి, ఏం పెద్దగా ఉండదు. అంతే, తాటిగారులు అయిపోయినట్టే. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్